బుర్ర నీకు పాడైపోయిందంటే నిజంగానే పాడైపోయింది. నీకు పాడైపోతే నా మీద ఎందుకు దాడికి నువ్వు విసుగొలుపుతావు? నా కుటుంబం, నా ఇంటి మీద పెట్రోల్ బాంబులా, కర్రలా, రాడ్లా, కొన్ని వందల మంది నీ సైన్యాన్ని పంపిస్తావా? ఇదిగో కేసీఆర్ శివనాథ్ ఆధ్వర్యంలో మొత్తం విజయవాడ నుంచి అందరూ కూడా బ్లేడ్ బ్యాచ్ రమ్మని, ఇదిగో ఇదంతా కూడా మీరు చదవాలా. ఫేస్బుక్లో పోస్టులు పెట్టారు, పోస్టులు పెట్టి మరి జనాన్ని రప్పించారు. లోకేష్ కనుసన్నల్లో కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో బలహీన వర్గాల మీద దాడి. ఇదిగో వాట్సాప్. ఈ కాన్స్టిట్యున్సీ నుంచి జోగి రమేష్ మీద దాడి చేస్తున్నాం రమ్మని చెప్పేసి ముందుగానే పక్కా ప్రణాళికతో దాడి. మీరు చూశారు ఇవన్నీ ఎట్లా ఏ విధంగా బాటిల్స్ ఇసురుతా ఉన్నారో, పెట్రోల్ బాంబులు వేస్తా ఉన్నారో. ఈ సన్నివేశాలన్నీ కూడా మీరు చూడాలా. ఇదిగో విజయవాడ లీడర్, ఏమో లీడర్ గారంట, మరేమో ఆశా గారంట, ఏమో ఆధ్వర్యం వహించింది మరి విజయవాడ పనిచేసంటారా? ఈ అక్క చెల్లెళ్ళు వీళ్ళని కూడా తెచ్చేసారు పాపం అందరినీ. లేడ్ బ్యాచీలు అందరూ పిక్ పాకెటర్లు, ఒకడు కాదు ఇతరు కాదు, ఇతని నేతృత్వంలో వచ్చారు వీళ్ళంతా. మీకు ప్లే కూడా చేసి చూపిస్తాను ఏ విధంగా డీసీపీ గున్నం రామకృష్ణ గారు, సిఐ గారు గున్నం రామకృష్ణ గారు, సిఐ గారు తెలుగుదేశం పార్టీ లీడర్లతో ఏ విధంగా మంత్రాలు ముందుగా జరుపుతా ఉన్నాడో ఈ సన్నివేశాలు ఒకసారి చూడండి మీరు అందరూ కూడా. ఇన్సిడెంట్కి ముందు, దాడికి ముందు ప్లాన్ ఏ విధంగా చేస్తా ఉన్నారో అంటే పోలీస్ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి ఏ విధంగా లోకేష్ సారథ్యంలో కుట్ర జరిగిందో ఒకసారి మీరు అందరూ కూడా చూడాలా. 2 గంటలకు జరిగిన సన్నివేశం ఇదంతా. ప్లే చేయి, ఇంకోటి తీసి, ఇంకోటి పెట్టు. ఇదిగో చూడండి పెట్రోల్ బాంబులు, అదిగో చూడండి అతను పెట్రోల్ సీసా మళ్ళీ పెట్టు. అదిగో పెట్రోల్ సీసా చూడండి, పెట్రోల్ సీసాలు చూడండి అంటే తీసుకొస్తున్నారు. మీరు చూడండి, మీడియా మిత్రులు అందరూ చూడాలి. ఇదిగోండి పోలీస్ చూడండి, అంటే ఎస్కార్ట్ ఇస్తున్నారు వీళ్ళు, వాళ్ళకి ఎస్కార్ట్. కనీసం లాఠీలు లేవు. చూడండి ఆ పెట్రోల్ బాంబు ఎట్లా, ఇదిగో చూడండి ఇతనైనా, అదిగో ఆ పెట్రోల్ బాంబులు వేసింది చెప్పాను, పెట్రోల్ బాంబు వేసింది చూపించి. ఇదిగో ఇతను చూడండి, ఇదిగో చూడండి ఇంత దుర్మార్గం చూడండి. మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడాలా. దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ వికృత చేష్టల్ని, ఈ క్రూరత్వాన్ని, పోలీసు వ్యవస్థను చూడండి కాళ్ళ కింద వేసి తొక్కుతా ఉన్నారు. ఆ సీసా వేసేది ఒకసారి చూపించు, ఆ సీసా వేసేది ఒకసారి చూపించు.
చూడండి. ఇగో చప్పట్లు కొడుతున్నారు చూడండి, ఇక్కడ ఇగో చప్పట్లు కొడుతున్నారు, ఆనందం చూడండి. మీ సమక్షంలో చాలామంది మీడియా మిత్రులు ఏ విధంగా నా ఇంటి మీద దాడి చేశారు, ఏ విధంగా క్రూరంగా రాక్షసంగా ప్రవర్తించారో మీరందరూ కూడా చూశారు. ఈ విధంగా రాక్షసంగా క్రూరంగా ప్రవర్తించి మరలా అగైన్ నేను మాట్లాడిన మాటల మీద కేసు ఫైల్ చేశారు. కేసులు నేను నిన్న మాట్లాడితే ప్రజాస్వామ్యంలో నేను అనకూడని అంటే 83 రోజుల పాటు నన్ను జైల్లో పెట్టి నిర్బంధించి ఆ తరువాత నా ఇంటి మీద దాడి చేసి నన్ను నా కుటుంబాన్ని మట్టు పెట్టాలనో లేకపోతే భయపెట్టాలని చెప్పేసి చూసి మరలా అగైన్ తిరుపతిలో ఒక కేసు 2 కేసులు, మళ్ళీ ఇబ్రహీంపట్నంలో ఒక కేసు 2 కేసులు. అంటే నువ్వు కేసులు పెట్టి నన్ను జైలుకు పంపించి నన్ను దడిపించాలని చెప్పేసి మీరు చూడాలని చెప్పేసి అనుకుంటున్నారేమో. ఇందాక ఒక ట్వీటా ఇది చంద్రబాబు నాయుడు గారు ఇది మాట్లాడారు, రాలేదా? జోగి రమేష్ ఇంటి మీద దాడి చేస్తే ఎవరినైనా క్షమించొద్దు లేకపోతే అరెస్ట్, డైరెక్ట్గా పోలీసుల సమక్షంలో తెలుగుదేశం పార్టీ పోలీసులు మీ అబ్బాయి లోకేష్ నేతృత్వంలోనే ఈ దాడి జరిగింది. మీడియా మిత్రుల సమక్షంలో ప్రజలకు చెప్తా ఉన్నా, రేపు నా మీద ఎటువంటి ఇబ్బంది జరిగినా, నా మీద ఎటువంటి దాడి జరిగినా, లేకపోతే నన్ను ఏ విధమైన చిత్రహింసలకు గురి చేయాలని చూసినా ఒకటే చెప్తా ఉన్నా, లోకేష్ అనే వ్యక్తి నా మీద దాడి చేయాలన్నా, నన్ను మట్టు పెట్టాలన్నా, నా ఇంటిని దహనం చేయాలన్నా దీని అంతటికీ కారణం కూడా లోకేషేనని చెప్పేసి మీడియా మిత్రుల సమక్షంలో చెప్తా ఉన్నా, ప్రజలకు చెప్తా ఉన్నా. అంటే ఇంత క్రూరత్వానికి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని చెప్పే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కొడుకే ఈ విధంగా దిగజారితే, ఈ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగం తీసి మట్టు పెట్టాలని చెప్పేసి మీరు చూస్తే ప్రజలు తిరగబడతారు. మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి మీరు ఇబ్బంది పెట్టాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుకని మీరు నొక్కివేయాలని చూస్తే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజాపక్షాన పోరాడతాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడిస్తాం. ఈపాటికే సంవత్సరాల కాలంలోనే మీ ప్రభుత్వ అసమర్థత అంతా కూడా బయటపడిపోయింది. ఈరోజు ప్రజలు కోరుకునేది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మీరు చూస్తే ఏ కేసులకైనా సరే భయపడే ప్రసక్తి లేదు అని చెప్తా ఉన్నా. మీడియా మిత్రుల ద్వారా పోలీస్ అధికారులు కూడా చెప్తా ఉన్నా, ఇది న్యాయమా, ఇది ధర్మమా? మీకు భార్యా బిడ్డలు లేరా, పైన దేవుడు లేరా? అంటే నేను ఏం మాట్లాడానని చెప్పేసి నా మీద ఎఫ్ఐఆర్లు కడతారు, నేను ఏం మాట్లాడానని చెప్పేసి నన్ను అరెస్ట్ చేయాలని మరలా చూస్తారు. రెడీగా ఉన్నా, ఇది దానికైనా సరే సిద్ధంగా ఉన్నా. అంతేగాని అర్ధరైతులు వచ్చి తలుపులు కొట్టడాలో లేకపోతే ఎక్కడో బయటికి వెళ్ళిన తర్వాత పట్టుకోవటాలు ఇవన్నీ చేయాల్సిన అవసరం. అంతకుముందు కూడా చెప్పి అరెస్ట్ అయ్యే ముందు జోగి రమేష్ అనే వ్యక్తి ఎక్కడికి పారిపోడు, ఇక్కడే ఉంటాడు. నాకు వైఎస్ఆర్ సైన్యం ఉంది, మా జగనన్న తోడు ఉంది, ప్రజల దీవెనలు ఉన్నాయి, బడుగు 15 వర్గాల రక్షణ ఉంది. చిన్నప్పటి నుంచి